సింబాలో మనం పాలసీ కొటేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సింబల్ లాగిన్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ కానీ ఏజెంట్ ఐడి ఇవ్వాలి. దీనికన్నా ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి లేదా ఏజెంట్ ఐడి ఇచ్చిన తర్వాత మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము స్క్రీన్లోకి లాగిన్ అవుతాము. అంటే సింబా కొటేషన్ చేయడానికి లాగిన్ అనేది చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. వెరిఫై చేయాలి. లాగిన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సింబాలోకి లాగిన్ అయ్యాము. ఇక్కడ మనము సూపర్ హెల్త్ కానీ ఆల్ఫా కానీ కొటేషన్స్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్ఫా కొటేషన్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ ఏజెంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏజెంట్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. కస్టమర్ది పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ప్రొసీడ్ అని చెప్పేసి చేయాలి. మనకి ఒక విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇందులో మనం ఇచ్చే కొటేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ హెల్త్లో ఇండివిజువల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఇస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 adults 2 children అంటే 2+2 ప్రొసీడ్ అని చెప్పాలి. ఇక్కడ ఇన్షూర్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు భార్య భర్త అన్నప్పుడు భర్త యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ మెరిటల్ స్టేటస్ ఇవ్వాలి. మ్యారీడ్. తర్వాత ఎర్నింగ్స్ ఎస్ ఆర్ నో అని ఇచ్చినాక ఎస్ అని ఇచ్చేది ఉంటే వాళ్ళ ఎర్నింగ్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30,000. వాళ్ళు ఏం పని చేస్తారు, ఆక్యుపేషన్, అదర్ ఆక్యుపేషన్. దాని తర్వాత వైఫ్ డీటెయిల్స్ ఇవ్వాలి. స్పౌజ్ ఆర్ వైఫ్. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయాలి. మెరిటల్ స్టేటస్, ఎర్నింగ్ బై డిఫాల్ట్గా నో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ హౌస్ వైఫ్ అని చెప్పేసి ఇస్తూ ఉంటాం అన్నట్టు. తర్వాత చైల్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ సన్ అని చెప్పేసి తీసుకుంటే బై డిఫాల్ట్గా కింద మేల్ అని చెప్పేసి వస్తుంది. పైన డాటర్ అని తీసుకుంటే ఫీమేల్ అనేది వస్తుంది. ఇక్కడ వాళ్ళ ఆక్యుపేషన్ స్టూడెంట్ అని చెప్పేసి ఇస్తాము. మనం ఇందులో పిల్లల వయసు 25 సంవత్సరాల వరకు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అది గమనించాలి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి చెప్పాలి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ సమ్మర్షుడ్ ఎంచుకోవాలి. 10 lakhs. ఇక్కడ యాడ్ ఆన్స్ క్లిక్ చేయాలి. యాడ్ ఆన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో అనేది మనం పెట్టాల్సినవి, అంటే మనకి కవరేజ్ కావాల్సినవి తీసుకోవాల్సినవి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వైట్ అంటే ఖాళీ కాకుండా లైట్ బ్లాక్ కలర్లో ఉన్నాయనేది బై డిఫాల్ట్గా కంపెనీ చేయటువంటి కవరేజెస్ అన్నట్టు. ఇందులో బ్లూ కలర్తో టిక్ చేసుకునేవి మాత్రమే మనం అనేది సెలెక్ట్ చేసుకోవడానికి రైడర్స్ అనేది చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఎన్లెస్ సమ్మర్షుడ్ కానీ హెల్త్ చెకప్ కానీ ఈ ఒపీనియన్ డిఫాల్ట్ ఉంది. ఇక్కడ సింగిల్ ఏసీ ప్రైవేట్ రూము. ఇక్కడ మనము వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవాలనుకుంటే ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి కింద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి కొటేషన్ అనేది జనరేట్ అవుతుంది. 1 year నుండి 5 years వరకు వస్తుంటూ ఉంటాయి అన్నట్టు. ఇది మన కొటేషన్.